మహమ్మద్ అలీ జిన్నా ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే, ఈ మహమ్మద్ అలీ జిన్నా ప్రవేశపెట్టిన ద్విజాతి సిద్ధాంతం వల్లే ఒకప్పుడు అతిపెద్ద దేశంగా ఉన్న భారత ఉపఖండం భారత్, పాకిస్తాన్‌లుగా విడిపోయింది. ఇంకో ముక్క బంగ్లాదేశ్‌గా విడిపోయింది. అంటే భారత ఉపఖండ విభజనకు కారకుడు మహమ్మద్ అలీ జిన్నా. అతను ప్రయోగించిన ద్విజాతి సిద్ధాంతం. ఇప్పుడు పహల్గామ్ అటాక్‌కి కేవలం 6 రోజుల ముందు అసీం మున్నీర్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ మళ్ళీ ఇంకొకసారి ఇన్వోక్ చేసింది. మళ్ళా ఇంకొకసారి అందరికీ గుర్తు చేసింది ఈ ద్విజాతి సిద్ధాంతం. కాబట్టి ఈ అసీం మున్నీర్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ మహమ్మద్ అలీ రూపంలో వచ్చిన ఒక దెయ్యంగా చెప్పుకోవచ్చు. ఈడు ఒక డెవిల్, ఒక ఎవిల్ అనమాట. ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నా ఏ విధంగా అయితే భారత ఉపఖండాన్ని విభజించాడో, అదేవిధంగా ఇప్పుడు పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ కూడా మళ్ళీ అదే ద్విజాతి సిద్ధాంతాన్ని భారతీయ ముస్లింల మైండ్లోకి పంపి మళ్ళా భారత విభజన చేయాలని పూనుకున్నాడు. అంటే ఎంత తీవ్రమైన ఒక ఎటాకో గుర్తుపెట్టుకోండి. పహల్గామ్ ఎటాక్ అనేది ఎప్పుడు కూడా ఒక మనిషికి దెబ్బ తగిలితే ఆ మనిషి దెబ్బ వారం రోజుల్లో తగ్గిపోవచ్చు. కానీ ఆ మనిషి మానసికంగా దెబ్బ తగిలిందనుకోండి, అది వాళ్ళ అంతమయ్యే వరకు శాశ్వతంగా ఉండిపోతుందన్నమాట. భారతదేశాన్ని శాశ్వతంగా బ్లీడ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. శాశ్వతంగా భారతదేశాన్ని అంతం చేద్దాం, భారతదేశాన్ని విభజిద్దామని అసీం మున్నీర్ వచ్చాడు. వీడు మహమ్మద్ అలీ జిన్నాకి మరో రూపం. అంటే ఇప్పుడు భారత లక్ష్యం ఏంటండి? పాకిస్తాన్ అంతం కాదు, ఓకే, మరో రూపంలో వచ్చిన అసీం మున్నీర్ని అంతం చేయాలి. ఈ అసీం మున్నీర్ అంతమైన అతను ప్రవేశపెట్టిన ద్విజాతి సిద్ధాంతం పోకూడదు. కాబట్టి ఇప్పుడు భారత ప్రధాని మోడీ గారి ముందున్న పెద్ద లక్ష్యం ఏంటంటే ఈ ద్విజాతి సిద్ధాంత పోవాలి, పాకిస్తాన్ పోవాలి. పాకిస్తాన్ రూపానికి ఎక్కడి నుంచి వచ్చింది? ద్విజాతి సిద్ధాంతం. మహమ్మద్ అలీ జిన్నా ప్రవేశపెట్టిన ద్విజాతి సిద్ధాంతం 2 నేషన్ థియరీ ద్వారా వచ్చింది. కాబట్టి దీన్ని అంతం చేయాలి. ఇది మోడీ గారు ఫిక్స్ అయిన టార్గెట్. ఇది భారత ఆర్మీ ఫిక్స్ అయిన టార్గెట్. ఇది అజిత్ దోవాల్ గారు ఫిక్స్ అయిన టార్గెట్. ఇది భారతీయులు కూడా ఫిక్స్ చేసుకోవాల్సిన టార్గెట్. మీరు యుద్ధం కావాలి, యుద్ధం కావాలి. పాకిస్తాన్ అంతం కాదండి. పాకిస్తాన్ యొక్క పుట్టుకకే కారణమైన ద్విజాతి సిద్ధాంతం అంతం అవ్వాలి. ఈ మహమ్మద్ అలీ జిన్నా రూపంలో వచ్చిన అసీం మున్నీర్ సంహరించబడాలి. అంటే పాకిస్తాన్ ఉండకూడదు. పాకిస్తాన్ పుట్టుక కారణమైన ద్విజాతి సిద్ధాంతాన్ని ఎలా తీయాలి అంటే ఇది అంత ఈజీ కాదు, ఎంత కష్టమో. ఇప్పుడు ఒకప్పుడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, పటేల్ లాంటి వాళ్ళకి సాధ్యం కాక ఒప్పుకోవాల్సి వచ్చింది. వాడు మహమ్మద్ అలీ జిన్నా ఇప్పుడు ద్విజాతి సిద్ధాంతం ఏంటి అనేది ఒక్కసారి చూసిన తర్వాత దాని పరిష్కారానికి వద్దాం. అసలు ద్విజాతి సిద్ధాంతం అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్ అని 1870 సంవత్సరాల్లో ఉంటాడు. ఆయన మొట్టమొదటిగా చెప్తాడనమాట ద్విజాతి సిద్ధాంతం రూపానికి కారణం అవుతాడు సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ మూమెంట్లో. ఏమనంటే హిందువులు ముస్లింలు ఒక నేషన్గా ఒక దేశంలో ఉండి కలిసి జీవించలేరు అని ఒక మాట్లాడతాడు. తర్వాత ఇక్బాల్, ఒక ఉర్దూ పోయెట్ అనే ఆయన ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెడతాడు. పాకిస్తాన్ అనే ఒక పదాన్ని కూడా ప్రవేశపెడతాడు ఈ ద్విజాతి మహమ్మద్ ఇక్బాల్. తర్వాత 1906లో బ్రిటిషోడు ప్రోద్బలంతో ఢాకాలో, ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మహారాజు ఈ ముస్లిం లీగ్ అనే పార్టీ పెడతాడనమాట మహమ్మద్ అలీ జిన్నా. తర్వాత కొంతకాలానికి ఆ పార్టీ మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలోకి వస్తుంది. ఆయన మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్తోనూ పోరాడతాడు. బ్రిటిష్ వాడికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒక రకంగా డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు కాబట్టి బ్రిటిష్ వాడు మహమ్మద్ అలీ జిన్నాకు వాడు సహకారం చేస్తాడు. హిందువులు ముస్లింని డివైడ్ చేసి బ్రిటిష్ వాడు పరిపాలిస్తాడు 100 సంవత్సరాల పాటు. కానీ భారతదేశంలో హిందూ ముస్లింలు డివైడ్ అవరు. నాయకులు అక్కడ మహమ్మద్ అలీ జిన్నా ప్రోద్బలంతోనే ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ మహమ్మద్ అలీ జిన్నా చాలా తెలివిగా గుంట నక్కలాగా జాగ్రత్తగా ఈ ముస్లింని హిందువుకి దూరం చేస్తూ ఉంటాడనమాట. స్టెప్ బై స్టెప్ తీసుకొస్తూ ఉంటాడు. నెహ్రూ రిపోర్ట్ 1916 నుండి నాకు వేరే కావాలి అనుకుంటూ ఒక రాడికల్ అతివాద ముస్లింలను తయారు చేస్తాడనమాట. తయారు చేసి ఇంకా స్వతంత్రం వస్తుంది భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనే సమయానికి పాకిస్తాన్ అనే రూపాన్ని ముందు పెడతాడు. నాకు పాకిస్తాన్ ఇస్తేనే స్వతంత్రం ఒప్పుకుంటా, లేకపోతే ఎదురుదాడు అంటాడు. ఈయన 1941, 1947లో మత కలహాలకు కారణమవుతాడు. ఆయన ఏమంటాడంటే డైరెక్ట్ యాక్షన్ డే అంటాడు, ప్రత్యక్ష యాక్షన్ అంటాడనమాట. ఇంకా అటాక్ చేసేయండి అని.
ఈ నౌకాలి, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఈ మత కలహాలు భారతదేశ చరిత్రలోనే ఒక మాయని మత కలహాలు అనమాట. ప్రపంచ చరిత్రలోనే కొన్ని కోట్ల మంది అటు ఇటు మారడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల పైబడి జనాలు చనిపోయారు. అన్ని నదులు రక్తమయం అయిపోయినాయి. ఇప్పుడు సింధు నది, సట్లెజ్ నది, జమునా నది. ఇది ద్విజాతి సిద్ధాంతం. ఇది మహమ్మద్ అలీ జిన్నా పట్టని విక్రమార్కుల్లాగా పాకిస్తాన్ని డివైడ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఒకప్పుడు 44 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న భారతదేశం కేవలం ఇప్పుడు 32 లక్షలకి మిగిలిపోయింది. అంటే 14 లక్షల చదరపు కిలోమీటర్లు వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్ రూపంలో, మయన్మార్ రూపంలో పాకిస్తాన్, ముఖ్యంగా పాకిస్తాన్. వేరే దేశాలు వెళ్ళినా ఈ పాకిస్తాను భారతదేశ విభజనే, నాశనాన్నే కోరుకుంటూ 70 సంవత్సరాలుగా బతుకుతుంది. అస్తిత్వానికి తావులేదు. కానీ అస్తిత్వం ఏదో ప్రాణం మిగిల్చుకుని శత్రువు మొత్తం పోవాలని భారత కాశ్మీర్ లాగేసుకోవడం కాదు, దేశ విభజనకు సహాయం చేస్తూ ప్రయత్నిస్తూనే ఉంది. 1990 దశకం నుంచి 3 యుద్ధాలు 4 యుద్ధాలు చేసిన తర్వాత ఇంకా కాశ్మీర్ లాక్కోలేక ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రారంభించింది. అంటే ప్రచ్ఛన్న అంటే ఇంకా శత్రువుని మనం ప్రత్యక్షంగా ఎదుర్కోలేం అని ఏదో రకంగా వెనకాల పొడుస్తూ ఉంటాడనమాట, తీవ్రవాదులను పంపించి. ఈ తీవ్రవాదం అనేది కూడా ఒక యుద్ధమే. ఈ విధంగా హిందూ ముస్లింలు వేరు అని చెప్పే ద్విజాతి సిద్ధాంతం ఇప్పటికీ భారతదేశం మనుగడకి ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే భారతదేశంలో 20 కోట్ల పైబడి ముస్లిం జనాభా ఉంది. అంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద ముస్లింలు ఉన్న దేశం భారతదేశం. పాకిస్తాన్తో కలిపితే ఒక 5 కోట్లు తక్కువ. పాకిస్తాన్ పాపులేషన్ 25 కోట్లు అంటే భారతదేశం ముస్లింలు 20 కోట్లు ఉంటారు. ఈ 20 కోట్ల మంది ఎప్పుడైనా భారతదేశం నుంచి డివైడ్ అవ్వబోతారా, భారతదేశం మళ్ళీ ముక్కలు చెక్కలు అవ్వబోద్దా అని వాళ్ళు ఎదురు చూస్తారు. ఇప్పుడు అసీం మున్నీరు ఇప్పుడు ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ ముందు ఏప్రిల్ 16వ తారీఖున వాళ్ళ సైన్యాన్ని ఉద్దేశించి పాకిస్తానీ ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడుతూ వాడు అదే చెప్తాడు. జిన్నా ఏం చెప్పాడో అదే చెప్పాడు. ఏం చెప్పాడు జిన్నా? ఇప్పుడు మున్నీర్ మాటలు కూడా ఏంటంటే హిందువులు ముస్లింలు వేరు, వాళ్ళ సంస్కృతులు వాళ్ళ సంస్కృతులు వేరు, వాళ్ళ మతాలు వేరు, వాళ్ళ విభిన్న సామాజిక సాంప్రదాయాలు వేరు. మన పిల్లలకు నూరిపోయింది, ప్రతి ముస్లింలకి నూరిపోయింది, మనం వేరు వేరని ఇలా పెంచండి అంటే భారతదేశం అంతమే మన ధర్మం అని చెప్తున్నాడు. అది వాళ్ళకే చెప్పలే, భారతీయ ముస్లింలకు కూడా చెప్పాడు. అదేవిధంగా పహల్గామ్లో ఫ్యాంట్లు ఉప్పి కల్మా చదివించి హిందువుల్ని మాత్రమే అటాక్ చేశాడు. పాకిస్తానీ ముస్లింలాగా ముస్లింలని ఆకట్టుకోవడానికి ఏ విధంగా చేశాడు? వక్ఫ్ బోర్డు, ఇక్కడ హిందూ పాలిటిక్స్, ఇవి మత కలహాలు ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువ చేసి చూపించడం, మత కలహాలు తీసుకురావడం, ఇండియాని డివైడ్ చేయడం. ఇప్పుడు అంటే జిన్నా అవతారంలో వచ్చిన మరో జిన్నా అసీం మున్నీర్. కాబట్టి అసీం మున్నీర్ సంహరించబడాలి, పాకిస్తాన్ అంతం అవ్వాలి. దాంతోపాటు పాకిస్తాన్ పుట్టుకకు కారణమైన ద్విజాతి సిద్ధాంతం అంతమే అని మోడీ గారు పెట్టుకున్నారు. కాబట్టి యుద్ధం కాదు, పాకిస్తాన్ అంతం ద్విజాతి సిద్ధాంతం ఎలా అనడానికి స్టెప్లు వేస్తున్నారు. మీరు పరిశీలించండి. 2 మాటలు చెప్తాను. ఎలా అంటే రాహుల్ గాంధీని, ఏ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, 2 ఓవైసీని, ఇలా అన్ని పార్టీలు 16 పార్టీలు 15 పార్టీలతో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. అక్కడ అన్ని పార్టీలు ఒకటే చెప్పింది. ఈవెన్ రాహుల్ గాంధీ గారు, ఓవైసీ గారు అందరూ ఒకటే చెప్తారు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి సపోర్ట్ చేస్తాం అంటూ. ముస్లింలు హిందువులు ఒకటే, మన భారతీయత మనది, భారత ధర్మం మనది, మన ఇండియన్ డిఎన్ఏ అని ద్విజాతి సిద్ధాంతానికి ఒకప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ నాయకులు పాటుపడినట్టు ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అంతా మనం మతాలు, సెక్యులర్ రాజ్యాంగం, ఒక రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, అన్ని మతాలు కలిస్తేనే భారతీయత, మతాల కంటే అతీతమైనది భారతదేశం అని మోడీ గారు చెబుతూనే అటు పాకిస్తాన్ పుట్టుకకు ఆవాలు అయిన పుట్టుక కారణమైన ద్విజాతి సిద్ధాంతాన్ని సంహరించడానికి, నాశనం చేయడానికి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది అద్భుతం. ఇందులో భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. వివేకానంద చెప్పినట్టు భారతదేశం శాశ్వతంగా ఉంటుంది, అచంద్రార్క స్థాయి వరకు, హిమాలయాలు ఉన్నంత వరకు భారతదేశం ఉంటుందని 1893 సెప్టెంబర్ 9న చెప్తారు వివేకానంద. ఆదిశంకరాచార్య చెప్తారు. ఈ తత్వం భారతీయులు చూశారు. పహల్గామ్ అటాక్ తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడ గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారతీయులు అందరూ ఏకకంఠంతో మాట్లాడారు. దాన్ని మంచిగా చేసి, ఇంకా ఏకం చేసి, అన్ని పార్టీలు ఏకం చేసి, రాజకీయాలకు అతీతంగా మోడీ తీసుకెళ్తూ పాకిస్తాన్ అంతం, ద్విజాతి సిద్ధాంతం అంతం, ఇక ఇదే రైట్ టైం అని మోడీ గారు ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు.